యేసే నిజ దైవం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి కూడా దేవునికి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశము మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు మీకు అనుగ్రహించబడను. యేసు ప్రభు ఇక్కడ స్పష్టంగా సెలవిస్తున్నారు, రేపటిని గూర్చి మీరు చింతించకుడి. రేపటిని గూర్చి అంటే రేపు ఏమి తిందమా, రేపు ఏమి త్రాగుదమా, రేపు ఏమి ధరించుకుందామా, దాన్ని గూర్చి మీరు చింతించవద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో సమకూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, అద్భుతంగా పోషిస్తున్నాడు. అంతే కదా, ఈరోజు వర్షం వస్తుందని, ఈరోజు తుఫాన్ వస్తుందని వాటికి బెంగ లేదు, వాటికి భయం లేదు, వాటికి చింత లేదు. ఎందుకంటే అవి వాని యొక్క దేవుని మీద ఆధారపడ్డాయి. వాటిని గురించి దేవుడు గొప్ప ఉపమానం చెప్పాడు. అదేవిధంగా అడవి గడ్డి పువ్వులను చూడండి, వాటిని గురించి విచారించండి. చూడండి, బైబిల్ అంతట్లోకెల్లా గొప్ప ఐశ్వర్యవంతుడు, గొప్ప ఘనత నొందిన రాజు, గొప్ప జ్ఞానవంతుడు ఎవరంటే సొలొమోను. అటువంటి సొలొమోను కూడా ఈ అడవి గడ్డి పువ్వుల్లో ఒక్కదాని వలె కూడా అలంకరించబడలేదంట. అడవి గడ్డి పువ్వులు ఎంత సౌందర్యంగా దేవుడు వాటిని సృష్టించాడంటే అంత సౌందర్యంగా వాటిని సృష్టించాడు, అంత సున్నితంగా సృష్టించాడు, అంత మరి ఆహ్లాదకరంగా వాటిని దేవుడు సృష్టించాడు. ఈరోజు ఉండి రేపు పొయ్యిలో పెట్టబడే అడవి గడ్డి పువ్వుల్ని దేవుడు అంత అందంగా సృష్టిస్తే మీకు దేవుడు ఎందుకు వస్త్రములను ధరింపచేయడు? చూడండి, ఆకాశ పక్షులు గూర్చి దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. పిచ్చుకలను గూర్చి విచారించండి. పిచ్చుకలు 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్ముడవు పోను కదా, అయినప్పటికీ దేవుని యొక్క చిత్తం లేకుండా వాటిలో ఒకటైనను నేలను రాలదు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులని దేవుని ఒక వాక్యము సెలవిస్తుంది. ఎంత చక్కగా యేసుక్రీస్తు ప్రభు బోధిస్తున్నారు చూడండి. వాటిని గురించి మీరు చించొద్దు, వాటిని గురించి మీరు విచారించవద్దు. మనుషుల యొక్క ప్రయాసం అంతా వారి యొక్క నోటి కొరకని ప్రసంగి గ్రంథము 6:7 స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఈరోజు మనుషులు వారు ధనవంతులైనప్పటికీ, మిడిల్ క్లాస్ అయినప్పటికీ, పేదవారైనప్పటికీ, ఎవరైనప్పటికీ వారి యొక్క ప్రయాసము ఉదయాన్నే వాళ్ళు మొదలెడతారు. చీకటితోనే వారికి పనులు జరిపించుకోవడానికి ఇండ్ల నుంచి బయటకు వెళ్తారు. చాలా రాత్రి అయినప్పటికీ వారు తిరిగి వస్తారు. ఈ మధ్యకాలంలో వారి యొక్క ప్రయాసము, వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు ఏంటి, వారు చేస్తున్న వ్యవసాయం ఏంటి, వారు చేస్తున్న ఉద్యోగాలు ఏంటి, వారు చేస్తున్న చేతి వృత్తి పనులేంటి, ఏది చేసినా వారి యొక్క ప్రయాసం అంతా నోటి కొరకే కదా. అయినప్పటికీ వారు సంతృష్టి ఉండనంట. దాని కొరకు మీరు ఎందుకు విచారిస్తున్నారు? దాని కొరకు మీరు ఎందుకు దిగులు చెందుతున్నారు? మొదట మీరు వెతకవలసింది దేవుని యొక్క రాజ్యాన్ని, మొదట మీరు వెతకవలసింది ఆయన యొక్క నీతిని. ఎప్పుడైతే మీరు వీటిని కొరకు ఎదుగుతారో అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 6:27 కూడా చక్కటి మాట అన్నారు. క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకుడి. క్షయము, ఈరోజు మనుషులు కష్టపడేది, సంపాదించుకునేదంతా క్షయమయ్యేది. దాన్నేమి మనం తీసుకుపోమండి. మనం ఏ విధంగా ఈ భూలోకానికి వచ్చామో ఆ విధంగానే మనం వెళ్ళిపోతాము. మనమంతా దిగంబరులుగా వచ్చాము, దిగంబరుగానే వెళ్ళిపోతాము. మధ్యలో మనం కలిగిందంతా దేవుని చేత మనకు అనుగ్రహించబడింది. దాని కొరకు మీరేం కష్టపడద్దు. ఆకాశ పక్షుల విషయంలో జాగ్రత్త కలిగిన దేవుడు, అడవి గడ్డి పువ్వుల విషయంలో ఆసక్తి కలిగిన దేవుడు నీ విషయంలో కూడా ఆసక్తి కలిగి ఉంటాడని యేసు ప్రభు స్పష్టంగా సెలవిచ్చారు. అంతేకాదు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని, అంటే ఈ భూమి మీద ఉన్న ఐశ్వర్యం అంతా, ఘనత అంతా, ఆస్తి అంతా, మరి పశు సంపద అంతా సంపాదించుకుని వాని యొక్క ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? వాని యొక్క ప్రాణములకు ప్రతిగా వాడేమి ఇవ్వగలడు? చూడండి, ఈ లోకంలో ఉన్న సంపద అంతటిని ఒక పక్కన పెట్టి, ఐశ్వర్యాన్ని, ఘనతను, అధికారాన్ని, సమస్తాన్ని ఒక పక్కన పెట్టి ఒక మనిషి యొక్క ప్రాణాన్ని పక్కన పెడితే ఏది విలువైందంటే, మీరేదైనా చెప్పొచ్చేమో కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనిషి యొక్క ప్రాణమే విలువైంది. మనిషి యొక్క ప్రాణంతో ఈ లోకంలో దేది సరిరాదు అని యేసు ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నారు. అటువంటి మనిషి
లోకాన్ని సంపాదించుకున్న తర్వాత ప్రాణాన్ని పోగొట్టుకుంటే, అంటే ప్రాణాన్ని పోగొట్టుకుంటాం అంటే అతడు రక్షించబడకపోతే, అతడు నిత్య జీవము పొందుకోకపోతే, అతడు దేవుడితో కూడా నిత్యము పరలోకంలో ఆ స్వర్గంలో ఉండటానికి సంసిద్ధం కాకపోతే, వాడు నరకానికి వెళితే వానికి ఏమి ప్రయోజనము? ఎందుకంటే వాని ఆస్తి వానితో దిగిపోదంట. కీర్తనకారుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. కీర్తన 49 కీర్తన 16-17 మనం చూసినట్లయితే, ఒకని ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము, వాడు చనిపోయినప్పుడు ఏమీ తీసుకుని పోయాడు. ఎవరైతే ఘనత పొందుతారో, ఎవరైతే అభివృద్ధి పొందుతారో, ఎవరైతే విస్తరిస్తారో వారిని చూసి నువ్వు చింతపడకు. వాడు చనిపోయినప్పుడు ఏమీ తీసుకుని పోడు. ఒకని యొక్క ఆస్తి కలిగి ఉండటం, ఒకడి యొక్క ధనాభివృద్ధి కలుగుతాం వాని యొక్క జీవనానికి మూలము ఏమాత్రము కాదు. కాబట్టి మనకు ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది, మనము ఈ లోకంలో కోరుకోవలసింది, వెతకవలసింది అంటే దేవుని యొక్క రాజ్యాన్ని. దాని గురించి యేసు ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నారు. దాని గురించి యేసు ప్రభు నొక్కి ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నారు. చూడండి, మత్తయి సువార్త 6:32 అవన్నీ మీకు కావలసినవని మీ పరలోకపు తండ్రి ఎరుగుదును. మీకు తినటానికి ఆహారం కావాలని, మీకు ధరించుకోవటానికి వస్త్రం కావాలని, మీరు నివాసం చేయటానికి మీకు గృహం కావాలని, మీరు త్రాగటానికి పానీయం కావాలని నీ పరలోకపు తండ్రికి స్పష్టంగా తెలుసు. నీ అక్రతలన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి నీవు వెతకవలసింది ఏంటంటే ఆయన యొక్క రాజ్యాన్ని. ఈరోజు మనుషులు రేపటిని గురించి చింత, రేపు ఏ విధంగా బ్రతుకుతాము, రేపు ఏ విధంగా జీవిస్తాము, ఈ సంవత్సరం ఏదో విధంగా గడిచిపోయింది, ఈ వచ్చే సంవత్సరము మరి ఏ విధంగా మనం నడిపించగలం, మన కుటుంబాన్ని ఏ విధంగా చదివించుకోగలము, ఏ విధంగా పెళ్ళిళ్ళు చేయగలము, ఏ విధంగా ఇల్లు కట్టుకోగలము, ఏ విధంగా ఇదే స్థితిని మనం కొనసాగించగలము అన్న చింతతోనే, భయంతోనే జీవిస్తున్నారు. కానీ మీరు చింతించవలసింది దాని విషయం కాదని యేసు ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నారు. మనం వెతకవలసింది దేవుని యొక్క నీతిని. ఎప్పుడైతే మనం దేవుని యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకగలుగుతామో సమస్తం మనకి అనుగ్రహించబడతాయి. మీ అందరికీ తెలుసు, ఫ్రాన్స్ దేశపు రాజు లూయి 11 ఆయన బ్రతికున్న కాలంలో దేవుని కొరకు జీవించాడు. దేవునికి తన యొక్క జీవితంలో, తన యొక్క రాజ్యంలో, తన యొక్క పరిపాలనలో మొదటి స్థానాన్ని ఇచ్చాడు. తన యొక్క పెండ్లి ఉంగరం అప్పుడు పెళ్లి చేసుకుంటున్నప్పుడు తన యొక్క పెండ్లి ఉంగరం మీద 3 పేర్లు చెక్కించాడు. మొట్టమొదటిగా దేవుని యొక్క పేరును, రెండవదిగా తన యొక్క పేరును, మూడవదిగా తన భార్య మార్గరెట్ పేరును అతడు చెక్కించాడు. దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతూ అతడు పరిపాలించాడు. కాబట్టి మనుషులందరి చేత, దేవుని చేత ఘనత నొందినవాడే సెయింట్ లూయి 9 అని అతని కాలంలో పిలువబడ్డాడు. హల్లెలూయా. నన్ను గణపరిచి వారిని నేను గణపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అంతేకాదు, మన బైబిల్లో చూసినట్లయితే సొలొమోను గురించి మీ అందరికీ తెలుసు. ఒకనొకసారి గిబియోనులో దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు ప్రత్యక్షమే సొలొమోనుతో అడుగుతాడు, సొలొమోనా, నేను నీకేమి చేయనుద్దేశించుతున్నావు అని అడుగుతున్నప్పుడు, నీవు నా నుంచి ఏమి కోరుకుంటున్నావు అని అడుగుతున్నప్పుడు సొలొమోను ఏమంటున్నాడంటే, ప్రభువా, నీ యొక్క ప్రజలను నీ యొక్క చిత్తానుసారంగా పరిపాలించడానికి, నీ చిత్తానుసారంగా వారికి న్యాయాన్ని తీర్చడానికి నా జ్ఞానము సరిపోదు ప్రభువా. నీ ఉద్దేశాలని, నీ చిత్తాలని, నీ ఏర్పాటుని, నీ సంకల్పాన్ని సమస్తాన్ని నెరవేర్చడానికి నాకున్న జ్ఞానము సరిపోదు ప్రభువా. నీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. ఎంత చక్కగా అడుగుతున్నాడు చూడండి. దేవుడు వెల్ ప్లీజ్డ్ విత్ ద సొలొమోన్. వెంటనే దేవుడు అంటున్నాడు, నీ శత్రువుల ప్రాణానైనను, దీర్ఘాయుషునైనను, ఐశ్వర్యంనైనను, ఘనతనైనను అడగలేదు, కానీ జ్ఞానాన్ని అడిగావు. నా చిత్తానుసారంగా నా యొక్క ప్రజలను పరిపాలించడానికి జ్ఞానాన్ని అడిగావు. కాబట్టి దానితో పాటు, జ్ఞానంతో పాటు, ఇంతవరకు భూరాజుల్లో నీ ముందున్న వారు కానీ, నీ తర్వాత ఉన్న వారు కానీ ఎవరు ఇటువంటి జ్ఞానాన్ని పొందుకోలేరు. అటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తున్నారు. నువ్వు నాకు అడగకపోయినప్పటికీ నీకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను, నీకు ఘనతని ఇస్తున్నాను. భూరాజుల్లో నీ వంటి వాడు నీ తరంలో ఒక్కడు కూడా ఉండడని దేవుడు సొలొమోను ఆశీర్వదించాడు. సొలొమోను కూడా దేవుని యొక్క నీతిని వెతికాడు, దేవుని యొక్క రాజ్యాన్ని వెతికాడు. దేవుని చిత్తానుసారంగా జీవించడానికి, దేవుని యొక్క ప్రజలను పరిపాలించడానికి దైవజ్ఞానాన్ని అడిగాడు. కాబట్టి దేవుడు వాడితో పాటు సమస్తాన్ని అనుగ్రహించాడు.
ఐశ్వర్యాన్ని, ఘనతను అనుగ్రహించాడు. హల్లెలూయా. మనం కూడా మన యొక్క జీవితంలో ఆ విధంగా దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెదకబద్ధులమై ఉన్నాము. యేసు ప్రభుని గూర్చి మనందరికీ తెలుసు. 30 సంవత్సరాలు యేసు ప్రభు మరి నజరేతులోనే ఉన్నారు. నజరేతులోనే తల్లిదండ్రులకు లోబడిన వాడుగా ఉన్నాడు. కానీ 30 సంవత్సరముల తర్వాత ఆయన బాప్తిసం పొంది పరిచర్య ప్రారంభించినప్పుడు ఏ విధంగా ఆయన మొదట ప్రారంభించారంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. యేసు యొక్క బోధలు దేని గురించి ఉన్నాయంటే పరలోకాన్ని గురించి ఉన్నాయి. పరలోక రాజ్యము ఎలాగా ఉందంటే సమీపంగా ఉంది. ఇంతవరకు ఈ లోకానుసారంగా జీవించిన జీవితకాలం సరిపోతుంది. ఇప్పుడు మీరు దేని కొరకు జీవించాలంటే ఆయన యొక్క రాజ్యం కొరకు, దానిలో ప్రవేశించడం కొరకు మీరు జీవించమని యేసుప్రభు స్పష్టంగా మరి బోధించినట్లు మనం చూస్తున్నాం. యేసుప్రభు యొక్క బోధలు కానీ, ఉపమానాలు కానీ సమస్తాన్ని పరలోక రాజ్యం గురించి చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము, అదే 6వ అధ్యాయము మనము 19వ వచనం మనం చూసినట్లయితే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి, అచ్చడి చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలిల్లరు. పరలోకములోకి ధనాన్ని సమకూర్చుకోవాలంటే ఇప్పుడే మనం ప్రయాసపడాలి. పరలోకాన్ని వెతకటానికి, పరలోకంలోకి ప్రవేశించడానికి ఇదే సమయం. చాలామంది దేవుడిచ్చిన సమయాన్ని నిర్లక్ష్యం చేసి, నిరర్ధకం చేసి, చేతులు కాలేక ఆకలి పట్టుకుంటాం అన్నట్టు చివరి కాలంలో దేవునికి రాజ్యాన్ని వెతకడానికి ప్రయాసపడతారు. కానీ ఆ ధనవంతుడి వలె నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వారి అవకాశము కోల్పోతూ ఉంటారు. అందుకని పరలోక రాజ్యాన్ని వెతకటానికి ఇదే సమయం. దానిలో ప్రవేశించడానికి ఇప్పుడే మనము ప్రయాసపడాలి. బైబిల్లో మనం చూసినట్లయితే ఒక చక్కటి వచనం ఉంటుంది. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉందో చూడండి. నీతి ఫలించినట్లు విత్తనం వేయుడి, ప్రేమను పంటను కోయడి, యెహోవాను వెదుగుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని దుక్కి పొలములను దున్నుడి. యెహోవాను వెదుగుటకు ఏది సమయం అంట? ఇదే సమయం. భూమి మీద ఉండగానే, నీవు జీవించగానే, నీ దీపము ఇంకను వెలుగుచుండగానే అదే సమయం. దేని కొరకు? పరలోక రాజ్యాన్ని వెతకటం కొరకు, దానిలోకి ప్రవేశించడానికి కొరకు. దాని కొరకు వేరే సమయం ఏమీది లేదండి. దాని కొరకు వేరే సమయం లేదు. దేవుడిచ్చిన ఈ సమయాన్ని దాని కొరకు మనము ఉపయోగించుకోవాలని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఆ విధంగా ఉపయోగించుకుని దాని కొరకు, దానిలో ప్రవేశించడానికి మనం ప్రయాసపడుతున్నప్పుడు ఈ లోకంలో మనకి ఏమేమి అవసరమో అవన్నీ దేవుని చేత మనకు అనుగ్రహించబడతాయని యేసు ప్రభు స్పష్టంగా ఇక్కడ సెలవిచ్చారు. చూడండి, మన బైబిల్లో చూసినట్లయితే పరలోక రాజ్యంలో కూడా తారతమ్యాలు ఉంటాయి. దేవుని కొరకు ఎక్కువగా కష్టపడిన వాళ్ళు, దేవుని కొరకు హతసాక్షులుగా జీవించేవారు, వారు ఎక్కడ ఉంటారంటే మొదటి స్థానంలో ఉంటారు. ఇన్సైట్ ఆఫ్ ద హెవెన్ అనే బుక్ బ్రదర్ దినకరన్ గారు రాశారు. మీకు అవకాశం ఉన్నప్పుడు చదవండి. ఆ పుస్తకంలో కూడా అక్కడ కూడా 3 రకాల ప్రదేశాలు ఉన్నాయంట. ఎక్కడ? పరలోకంలో. ఒకటి సాధారణమైన విశ్వాసులు. సాధారణమైన విశ్వాసులు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకున్నవారు మొదటి తరగతి. రెండవ తరగతి అంటే వారు విశ్వాసాన్ని కాపాడుకోవటమే కాదు, దేవుని కొరకు తమ యొక్క జీవితంలో కొంతైనా ప్రయాసపడినవారు రెండవ తరగతిలో ఉన్నారు. మూడవ తరగతిలో ఎవరున్నారంటే దేవుని కొరకు తమ జీవితాన్ని వెచ్చించి హతసాక్షులుగా జీవించిన వారు ఉన్నారంట. ఆ యొక్క స్థానాల్లో, ఆ యొక్క హెచ్చు తగ్గుల్లో మనము ఎక్కడ ప్రవేశించాలన్నది ఈ భూమి మీద మనం నిర్ణయించుకోవాలి. దేవుని కొరకు ఉన్నతంగా మనం కష్టపడితే దేవుని కొరకు, మరి దేవుని యొక్క రాజ్యంలో ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్తాము. దేవుని కొరకు మనం ఏమీ కష్టపడకుండా ఆ కుడివైపు ఉన్న దొంగలాగా మనము రక్షించబడితే అల్పులుగానే ఉంటాము. కనుక దేవుని యొక్క రాజ్యంలో ఏమి స్వతంత్రించుకోవాలన్నా మనం కష్టపడవలసింది ఈ లోకంలోనే, ఈ భూమి మీదే. యేసు ప్రభు కూడా అంటున్నారు, ఈ భూమి మీద ధనాన్ని సంపాదించుకోవడానికి మీరు కష్టపడవద్దు. మీరు ధనాన్ని సంపాదించుకుంటే తుప్పు తినివేస్తుంది, చెదవాటిని తినివేస్తుంది, దొంగలు వచ్చి వాటిని కన్నం వేసి దొంగలిస్తారు.
నువ్వు ఒక 50 సంవత్సరాలు కష్టపడి సంపాదించిందంతా ఒక్క రోజులో దొంగలు నాశనం చేస్తారు, ఒక్క రోజులో వారు దోచుకుని పోతారు. ఒక్క రోజులో ఒక అగ్ని ప్రమాదం కానీ మరి ఇంకేదైనా ప్రమాదం కానీ జరిగినప్పుడు నువ్వు కోల్పోతావు. కొన్ని సంవత్సరములు నువ్వు అలాగే పెట్టి మర్చిపోతే చెద తినివేస్తాయి. తుప్పు, అది ఎంత బలమైన లోహమైన తుప్పు వాటిని తినివేస్తుంది. అందుకని యేసు ప్రభు కూడా ఏం సెలవిచ్చారంటే, పరలోకమందు నీ ధనాన్ని సమకూర్చుకో. ఆ సమకూర్చుకోవడానికి ఈ లోకమందు నువ్వు కష్టపడు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభు కూడా పరలోక రాజ్యాన్ని గురించి, దానిలోకి ప్రవేశించడానికి గురించి ఎంత ఖండితంగా మరి మనుషులకు తెలియజేశారో మనం చూద్దాం. మత్తయి సువార్త 7:13 మనం చూసినట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు ప్రయాసపడుడి. ఏ ద్వారాన్ని ప్రవేశించడానికి ప్రయాసపడాలంటే ఇరుకు ద్వారాన్ని ప్రవేశించడానికి ప్రయాసపడాలి. ఎందుకంటే దాని యొక్క అంతము జీవంలోకి వెళ్తుంది. కానీ ఈరోజు మనుషులంతా ఎటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నారంటే విశాలమైన మార్గంలోకి, విశాలంగా కనబడతాయి. ఎటువంటి ఇబ్బంది లేవు, ఎటువంటి శోధనలు లేవు, ఎటువంటి బాధలు బందీలు లేవు. ఈ మార్గమే చక్కటి మార్గము, ఈ మార్గమే రాజమార్గం అని దానిలో ప్రవేశిస్తున్నారు, దానిలో నడుస్తున్నారు. కానీ చివరకు దాని అంతం ఎక్కడికి వెళ్తుందంటే మరణానికి వెళ్తుంది, నరకానికి వెళ్తుంది, పాతాళానికి వెళ్తుంది. కానీ ఇరుకు మార్గంలో నువ్వు ప్రవేశించమని యేసు ప్రభు ఖండితంగా చెప్పారు. నువ్వు ఎప్పుడైతే ఇరుకు మార్గంలో ఈ లోకంలో జీవిస్తావో, దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఏర్పాటును, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దాని అంతము, దాని మూలము ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే పరలోకానికి తీసుకెళ్తుంది, నిత్య జీవానికి తీసుకెళ్తుంది. అందుకని యేసు ప్రభు ఇక్కడ ఖండితంగా చెప్పారు. ఇక్కడ కూడా యేసు ప్రభు ఏమంటున్నారంటే, కొందరు మాత్రమే ఆ మార్గాన్ని కనుగొంటారంట. అందరూ కనుగొనలేకపోతున్నారు. కొందరు మాత్రమే, చూజన్ పీపుల్ ఓన్లీ ఫైండ్ దట్ వే. కొందరు మాత్రమే కనుగొంటున్నారంట. దేని యందు నువ్వు ప్రయాణం చేస్తున్నావో ఒకసారి ఆలోచించుకో. నీ యొక్క మార్గము పరలోకానికి తీసుకువెళ్తుందా, నరకానికి తీసుకువెళ్తుందా? ఎందుకంటే దాన్ని ఆలోచించుకునేది, దాన్ని ఏర్పరచుకునేది నీ చేతిలో ఉంది. నీ ప్రాణం ఉండగానే, నీ దీపము ఇంకా వెలుగుచుండగానే ఇప్పుడే ఈ దీని మీద నిర్ణయం చేసుకో. అంతేకాదు యేసు ప్రభు మరి ఒక ఖండితమైన ఆజ్ఞ ఇచ్చారు. పరలోకంలో ప్రవేశించడానికి ఎంతగా మీరు ప్రయాసపడాలంటే, మీ కుడి కన్ను మిమ్మల్ని అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి వేసుకోండి. మీ కుడి చెయ్యి మిమ్మల్ని అభ్యంతరపరిస్తే దాన్ని నరక వేసుకోండి. నీ కుడి కన్ను దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయటానికి ప్రయాసపడుతుందనుకో, ఆశిస్తుందనుకో, దాన్ని కోరుకుంటుందనుకో, నువ్వు నరకంలో వెళ్ళడం కంటే పరలోకంలో ప్రవేశించడానికి ఆ కన్నును పెరికి వేసుకుని 2 కన్నులతో నరకంలో వెళ్ళటం కన్నా ఒక కన్నుతో నువ్వు పరలోకంలో ప్రవేశించు. నీ చెయ్యి, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందేమో, ఈ చెయ్యిని నరికి వేసుకో. ఒక చేత్తో నువ్వు పరలోకానికి వెళ్ళు. ఆ విధంగా వెళ్ళడానికి నువ్వు ప్రయాసపడు. కానీ 2 చేతులతో నువ్వు నరకానికి వెళ్ళటానికి ఏమాత్రం ప్రయాసపడవద్దు. నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే, ఎందుకంటే దేవుని రాజ్యంలోకి వెళ్లకుండా నీ కాలు పాపం చేయటానికి పరిగెడుతూ ఉంటే, పాపపు కార్యాల గురించి మరి పరిగెడుతూ ఉంటే ఆ కాలుని తెగ నరకకో. 2 కాళ్ళు కలిగి నువ్వు నరకంలోకి వెళ్ళటం కంటే అంగహీనుడిగానో, కుంటివాడిగానో పరలోకంలోకి నీకు వెళ్ళుట నీకు మేలు. యేసు ప్రభు పరలోకంలో ప్రవేశించడానికి కొరకు ఇంతగా కష్టపడమని సెలవిచ్చారు. హల్లెలూయా. బైబిల్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10:28 ఆత్మను చంపనేరక దేహముని చంపవానికి భయపడుకుడి, ఆత్మను దేహమును నరకములో పడవేయడానికి మిక్కిలి భయపడండి. చూడండి, యేసు ప్రభు ఎంత ఖండితంగా ఆజ్ఞించారంటే, పరలోకంలో ప్రవేశించడానికి మీ ప్రాణమును సైతము లెక్క చేయొద్దు. నీ ప్రాణములను చంపవానికి ఏమాత్రము భయపడద్దు. వాడు మ్యాక్సిమం అంతకన్నా ఏమీ చేయలేడు. మ్యాక్సిమం నీ ఎడల వాడు చేయగలిగింది నీ యొక్క ప్రాణం మాత్రమే తీయగలడు. అంతకన్నా వాడు ఎక్కువగా ఏమి చేయలేడు. కానీ నీ యొక్క ప్రాణమును, నీ ఆత్మను, నీ యొక్క దేహమును నరకములో మిగుల యాతన పరచడానికి, బాధించడానికి మిక్కిలి భయపడి అంటాడు. ఎందుకు ఇంత ఖండితంగా సెలవిచ్చారంటే, నరకము వేదనకరమైన ప్రదేశము. దాని నుంచి తప్పించుకోవటానికి మీరు మీ ప్రాణాలను సైతము పణంగా పెట్టి పరలోకం రాజ్యంలో ప్రవేశించండి అని యేసు ప్రభు ఖండితంగా చెప్పారు. ఈరోజు బైబిల్లో మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూసినట్లయితే కొంతమంది విశ్వాసులు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి కొరకు ఎన్నో తిప్పలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. రంపముల చేత మరి కోయబడ్డారంట, కత్తుల చేత, ఖడ్గముల చేత శిరచ్ఛేదన చేయబడ్డారంట, మరి సింహాలకు మరి ఎరగా వేయబడ్డారంట. మరి అంతేకాదు, అగ్ని జ్వాలలకు, అగ్ని
దహించి వేయబడ్డారంట, అగ్నిగుండంలో పడవేయబడ్డారంట. కానీ వారి ప్రాణములు అంతము వరకు వారు ప్రేమించలేదు. ఎందుకంటే వారి యొక్క ప్రయాసం అంతా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కొరకే. యేసు ప్రభు కూడా కొంతమందిని గురించి చెప్పారు. కొంతమందిలో వారు ఎటువంటి వారంట, దేవుని రాజ్యం కొరకు తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నారు. దేవుని రాజ్యం కొరకు పెండ్లి కానీ, ఈ వివాహ సంబంధమైన, ఈ లోక సంబంధమైన బాంధవ్య కానీ లేకుండా ఆయన రాజ్యంలో ఏ విధంగానైనా ప్రవేశించాలనే ఉద్దేశంతో, దేవునికి చిత్తం వారికి జీవితంలో నెరవేర్చాలనే ఉద్దేశంతో వారి నపుంసకులుగా చేసుకుని దేవునికి రాజ్యంలో ప్రవేశించారని యేసు ప్రభు వారిని గురించి సెలవిచ్చాడు. నీవు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయాసపడుతున్నావా? ఈ లోక సంబంధమైన విషయాల గురించి విచారిస్తున్నావా? చూడండి, మనము వెళ్ళబోయే పరలోకము ఎంతో ఉన్నతమైనది, ఎంతో శ్రేష్టమైనది. అది మాటలతో వర్ణించలేంది. మీకు ఒక్క విషయం చెప్తాను. దేవుడు భూమిని, దీనిలో ఉన్న సమస్తమును, సృష్టి యావత్తును 6 రోజుల్లో చేశారు. 6 రోజుల్లో చేసిన ఈ సృష్టి మనకు జ్ఞానానికి మించింది గాను, ఈ సృష్టి అందు మనం ఎంతో సంతోషించేవారుగాను, ఆనందించేవారుగా ఉంటున్నాము. ఈ సృష్టి 6 రోజుల్లో చేయబడిన సృష్టి ఇంత అందంగా ఉంటే, కొన్ని వేల సంవత్సరాల నుంచి కట్టబడుచున్న, నిర్మించబడుతున్న పరలోకము ఎంత ఉన్నతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. యేసు ప్రభు తాను ఆరోహణమవుతున్న సమయంలో, నేను మీ కొరకు నివాసము సిద్ధము చేయడానికి వెళ్ళుచున్నాను, సిద్ధము చేసినలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని పోదును. ఆయన వెళ్ళి ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాల నుంచి దేవుడు మనకు నివాసాన్ని తయారు చేస్తున్నాడు, పరలోక పట్టణాన్ని తయారు చేస్తాడు. చూడండి ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఎంత మహిమ కలదగా ఉంటుందో, ఎంత ప్రభావం కలగగా ఉంటుందో. చూడండి, అక్కడ ఏడుపైనను, కన్నీళ్ళైనను, దుఃఖమైనను ఉండవంట. అక్కడ ఆకలైనను, మరి దాహమైనను ఉండదంట. జీవాహారమైన యేసు అక్కడ మనతో ఉంటాడు. జీవజలమైన యేసు మనతో అక్కడ ఉంటాడు. జీవజల వృక్ష ఫలములను ఆయన మన చేత భుజింప చేస్తాడు. అంతేకాదు, అక్కడ సూర్యుడు ఉండడంట, చంద్రుడు ఉండడంట. దేవుడే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ప్రభువైన యేసే నిత్యమైన వెలుగు ఉంటాడు. ఆయన మహిమే మనకు వెలుగుగానే ఉంటుంది. తరతరములు, యుగ యుగములు యేసుతో, ఆయన యొక్క దూతలతో, మరి పరలోక నివాసులతో జీవించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ భాగ్యంలో ప్రవేశించడానికి ప్రయాసపడమని యేసు ప్రభు స్పష్టంగా సెలవిచ్చాడు. చూడండి, ఈరోజు మరి బంగారాన్ని గురించి మీరు అందరికీ తెలుసు. బంగారం కొనటానికి, బంగారం ధరించుకోవడానికి స్త్రీలు ఎంతో ఆశపడతారు, మక్కువ చూపుతారు, దాని కొరకు ప్రయాసపడతారు. దాన్ని సంపాదించుకోవడానికి నానా విధమైన గడ్డి తింటారు, నానా విధమైన మోసాలు చేస్తారు, లంచాలు తీసుకుంటూ అట్టు వాటిని సంపాదించుకుంటారు. మీకు విషయం తెలుసా? వాటిని సంపాదించుకోవడానికి, వాటిని ధరించుకోవడానికి మీరు ప్రయాసపడవద్దు. ఎందుకంటే నీవు వెళ్ళే పరలోకము, నేను వెళ్ళే పరలోకము ఎటువంటిదంటే ధవళవర్ణమైనది. అది బంగారంతో చేయబడింది. అక్కడ వీధులు కానీ, అక్కడ రోడ్లు కానీ, అక్కడ రహదారులు కానీ, అక్కడ బంగళాలు కానీ సమస్తము దేనితో చేయబడ్డాయంటే బంగారంతో చేయబడ్డాయి. బంగారం మీద నడవటానికి ప్రయాసపడు. బంగారం ధరించుకోవటానికి కాదు, దాని మీద నడవటానికి ప్రయాసపడు. యేసు ప్రభు అంత ఉన్నతమైన నిత్యమైన రాజ్యాన్ని, ఆ పరలోకాన్ని నీ కొరకు సిద్ధం చేశాడు. దాని కొరకు ఈ భూమి మీద కష్టపడు. కానీ క్షయమైన ఆహారం కొరకు, క్షయమైన ఆహారం కొరకు, క్షయమైన వస్త్రముల కొరకు నువ్వు కష్టపడవద్దు. అక్షయమైన ఆహారం కొరకు నువ్వు కష్టపడు. ఆయనే ప్రభు అయిన యేసే అది నీకు ఇస్తాడు. జీవాహారం నేనే అంటున్నాడు. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానం అంటున్నాడు. దాన్ని మీరు చేస్తే మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, ఈ లోకంలో నీవు జీవించి ఉండగానే పరలోకాన్ని వెతుకు. నువ్వు ఎప్పుడైతే పరలోకాన్ని వెతుకుతావో అప్పుడు సమస్తం నీకు అనుగ్రహించబడుతుంది. సొలొమోనుకు దేవుడు సమస్తం అనుగ్రహించాడు, అబ్రహాంకు సమస్తం అనుగ్రహించాడు. అబ్రహామును అంటున్నాడు, నీవు నీ ఇంటిని, నీ యొక్క గృహాన్ని, నీ యొక్క బంధువులను, నీ ఊరిని, నీ దేశాన్ని అన్నిటినీ విడిచిపెట్టురా, నేను ఆశీర్వదిస్తానన్నాడు. దేవుని యొక్క రాజ్యం కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఆయన చిత్తం నెరవేర్చుకోవడానికి సమస్తాన్ని ఆయన విడిచిపెట్టి వచ్చినప్పుడు ధనవంతుడిగా, గొప్పవాడుగా, ఐశ్వర్యవంతుడిగా అతడు హెచ్చించబడ్డాడు. దానికి ఒకే ఒక కారణము, దేవుని యొక్క రాజ్యాన్ని తనకి జీవితంలో వెతికాడు. నీవు కూడా ఆ విధంగా వెతికితే, దానికి నీవు మొదటి స్థానాన్ని ఇస్తే దేవుడు సమస్తమును నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం.